Exercise 35. Post. Very good. Poster. Yes. Fast. Good. Faster. Mast. Master. Taste. Good. Taster. Correct. Opposed. Opposed. గుడ్. సపోజ్డ్ ఆంధ్రని రాయాలి చూసుకోండి. ఆంధ్రే అందుకనే ముందరే చెప్పాను, మీరు అబోజ్ని రాసిస్తారని డౌటే చెప్పాను. యా సపోజ్డ్. సపోజ్ కదా, యూతో వచ్చింది కాబట్టి డాష్ వస్తుంది అక్కడ ఫస్ట్లో. ఎస్ సపోజ్డ్ కరెక్ట్. డెపోజ్డ్. మ్యూట్ చేసేయండి యోగిరెడ్డి గారు. ఏం రాశారు? డెపోజ్డ్. పి 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 వదిలేస్తున్నారు. డెపోజ్డ్. ఒక లైన్ విడిచిపెట్టండి, మళ్ళీ ఇంగ్లీష్లో రాయాలి కదా. సరేలేండి పోనీ ఉండండి. ఎక్స్పోజ్డ్. ఎక్స్పోజ్డ్. గుడ్. ఎక్స్పోజ్డ్. అక్యూజ్డ్. 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 ఎస్డీ లూప్ పెట్టేయటమే, క్విక్ ఇలా రాసేయాలి అంతే. ఎస్టీ లూప్ అండి, ఎందుకు రాస్తున్నారు? ఎందుకు ఫుల్గా రాశారు? షార్ట్ కట్ ఉంది కదా మనకి, ఎస్డీ లూప్ ఉంది కదా, లూప్ పెట్టండి అంతే. అక్యూజ్డ్ అంతే, అయిపోయింది, సింపుల్. ఎక్స్క్యూజ్డ్. ఎక్స్క్యూజ్డ్. ఏ ఏ అంటే అందులేండి. ప్రాక్టీస్ చేశారా? అక్యూజ్డ్ రాశారు, మళ్ళీ అదే రాశారు. ఎక్స్క్యూజ్డ్. కే సర్క్యులస్ కే. కే సర్క్యులస్ కే. ఆందులేండి లైన్ మీద టచ్ చేస్తూ రాయండి. కే సర్క్యులస్ కే. నేను చెప్తున్నాను రాయండి, అట్లీస్ట్ నేను చెప్తూ ఉంటాను స్లోగా. కే ఫస్ట్ రాయండి. కే తప్పు రాశారు. కే ఆందులేని రాయండి, లైన్ టచ్ అవుతూ రాయండి. కే సర్క్యులస్ కే. ఇప్పుడు ఎస్డీ లూప్. ఎక్స్క్యూజ్డ్ అదనమాట. ఎక్స్క్యూజ్డ్. మీరు ప్రాక్టీస్ చేశారా? సరిపోదు కదా, మనం 2-3 పేజీలు చేయమన్నాం కదా. అలా అయితే రాదండి, స్పీడ్ రాదు. నన్ను తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు బ్లేమ్ చేయకండి. సార్ నాకు స్పీడ్ రావట్లేదని మాత్రం అనకండి. సార్ ఏంటి స్పీడ్ రావట్లేదని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనొద్దు. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది, లేకపోతే రాదు. మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇలా చిటికేసే లోపల వర్డ్ రాసేయాలి. అందుకనే మీరు 35 words per minute రాయలేకపోతున్నారు. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. సరే కంటిన్యూ చేయండి. మిక్స్డ్. మిక్స్డ్. వెరీ గుడ్. అది అలా అలా టక్మని రాస్తే మీరు బాగా ప్రాక్టీస్ చేశారని అర్థమైపోతుంది నాకు. కొన్ని వర్డ్స్ బాగా రాస్తున్నారు. స్టేట్ ఇలా రాసేయాలి. స్టేట్ రాయలేకపోతున్నారు చూసారా. ఎస్టీ లూపు టీ అంతే. అది గుడ్. అది వెంటనే బ్రెయిన్ దానికి రెడీ అయిపోవాలన్నమాట. స్టేట్ అంటే ఎస్టీ లూపు టీ అంతే. స్టీమ్. స్టీమ్ ఎస్టీఎం. గుడ్ అంతే. అంటే ఇలా చిటికేసే లోపల అయిపోవాలన్నమాట. గుడ్ కరెక్ట్గా రాశారు. స్టీమ్ షిప్. 2 చిటికలు వేస్తా. స్టీమ్ షిప్. అది పర్ఫెక్ట్. ఫస్ట్ స్టీమ్లో ఈ కూడా రాయండి, అంటే ఓవెల్ ఉంది కదా. స్టీమ్. ఇక్కడ కాదు. ముందర స్టీమ్ రాసినట్టే ఇక్కడ కూడా. ముందర స్టీమ్ రాశారు కదండి, దానికన్నా ముందర స్టీమ్లో ఓవెల్ ఎక్కడ పెట్టారు చూడండి, దానికన్నా ముందరది. ముందర వర్డ్ సేమ్ అదే అనమాట. స్టీమ్ షిప్ కదా, సేమే. స్టీమ్కి షిప్ యాడ్ చేసాం, ఆ కాన్సెప్ట్ రావాలి మనకి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. అంటే స్టీమ్కి షిప్ యాడ్ చేసాము అని సింపుల్గా అనుకోవాలి మనమే, అప్పుడు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ స్టేల్. ఎస్టీఎల్. స్టేల్. ఎస్టీ లూపు ఎల్. అది గుడ్. స్టేల్. హెవీ డాట్ పెట్టండి. స్టేల్. స్టెల్దీ. స్టెల్దీ. పర్ఫెక్ట్. గుడ్. మిస్ట్. మిస్ట్. ఎక్కడ పెట్టారు ఓవెలు? పైన కింద? పైన పెడితే ఇమ్స్ట్ అవుతుంది, కింద పెడితే మిస్ట్ అవుతుంది.
కింద పెట్టాలి. త్రూది లేనండి అది. సరేలేండి, ఓకే. అంటే లైన్కి టచ్ రాయాలి. మిస్ట్, ఓకే, డన్. మిస్టీ. ఇప్పుడు టీ తర్వాత ఓవెల్ వచ్చింది కాబట్టి ఫుల్గా రాయాలి. ఎమ్ సర్క్లెస్ టీ. గుడ్, అంతే. మిస్టీ, ఓకే. ఆనెస్ట్. ఆనెస్ట్. నే, వెరీ గుడ్. ఆనెస్టీ. ఆనెస్టీ. సరే, వదిలేనండి. లైన్ మిస్ చేయకండి ఎట్టి పరిస్థితిలో. అయిపోయింది ఎప్పుడో సెకండ్ చాప్టర్ ఓవెల్స్. ఆనెస్టీ వదిలేండి, ఎక్కడ తగలకూడదు. టీ తగిలిపోయింది కదా, మరి అంతే కదా. అది హారిజాంటల్ టీ పైన ఉంటేనే ఎన్ పైన ఉన్నట్టు. ఎన్ ఏంటి స్ట్రోకు? హారిజాంటల్ స్ట్రోక్. హారిజాంటల్ స్ట్రోక్ ఎప్పుడు కూడా అది అబోవ్ ది లైన్ ఉందా, ఆన్ ది లైన్ ఉందా, త్రూ ది లైన్ ఉందా అన్నది దాని నెక్స్ట్ స్ట్రోక్ బట్టి మనం డిసైడ్ చేయాలి. అలా ఉండకూడదు. ఆన్ దే ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు లాస్ట్ సౌండ్ కాదు కదా, చెప్పాను ఓవెల్స్లో ఫస్ట్ సౌండే మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ సౌండ్ పలుకుతున్నామో అదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఆనెస్టీ ఇంపార్టెంట్. లాస్ట్ టీ ప్రతి స్ట్రోక్ చూడకూడదు అలాగా. మిగతా ఫస్ట్ స్ట్రోకే మనకి ఇంపార్టెంట్. ఆ విషయం మర్చిపోయారు మీరు. సెకండ్ స్ట్రోక్ ఒకవేళ 4 స్ట్రోకులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 స్ట్రోక్స్ ఉన్నాయనుకోండి, 4 స్ట్రోకులకి ఓవెల్స్ వచ్చాయనుకోండి, ప్రతి స్ట్రోక్కి ఓవెల్ బట్టి మనం రాయకూడదు. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్. ఒక్క ఫస్ట్ స్ట్రోక్ ఏముందో దాని ఓవెల్ సౌండ్ బట్టే మనం ఆ వర్డ్ని పైకి కిందకి జరుపుకోవాలి, అంతే. అర్థమవుతుంది కదా. ఫస్ట్ స్ట్రోకే మనకి ఇంపార్టెంట్. సెకండ్, థర్డ్, ఫోర్త్ మనకు అవసరం లేదు. ఓవెల్ కరెక్ట్గా పెడితే చాలు. లైన్తో సంబంధం. లైన్ మాత్రం ఫస్ట్ది కంపల్సరీ. ఇప్పుడు ఎన్ అనేది హారిజాంటల్, మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఎన్ ఏంటి? హారిజాంటల్ స్ట్రోక్. హారిజాంటల్ స్ట్రోక్కి అబోవ్, ఆన్, త్రూ అనేది దేన్ని బట్టి చెప్తాం? దానికి అటాచ్ అయిన నెక్స్ట్ స్ట్రోక్ బట్టి చెప్తాం. ఎన్కి అటాచ్ అయిన నెక్స్ట్ స్ట్రోక్ టీఏ కదా. అక్కడ ఎస్ ఉంది కానీ పనికిరాదు మనకి, టీఏ మెయిన్. కాబట్టి టీని అబోవ్ ది లైన్లో రాస్తేనే ఎన్ అబోవ్ ది లైన్లో ఉన్నట్టు. టీ ఆన్ ది లైన్లో అయితే ఎన్ ఆన్ ది లైన్, టీ త్రూ అయితే ఎన్ త్రూ, అలా అనమాట. హారిజాంటల్ స్ట్రోక్కే ఈ రూలు, మర్చిపోకండి అది. ఓకే, ఓన్లీ హారిజాంటల్ స్ట్రోక్స్కే. నెక్స్ట్ ఇంకోటి రాయండి. బెస్ట్. బెస్ట్. బెస్టో. బోస్ట్ అయింది అది. అది బోస్ట్ అయిపోయింది. బెస్టో. టీ తర్వాత ఓవెల్ వచ్చింది, అది ముందరది కొట్టేయండి, మళ్ళీ బోస్ట్ అని రాసేస్తారు లేకపోతే. ఓకే. బెసెట్. బెసెట్. గుడ్. ఎక్స్పోజ్డ్. ఎక్స్పోజ్డ్. కే సర్క్లెస్ పి. కరెక్ట్. ఎస్డీలో ఎక్స్పోజ్డ్, వెరీ గుడ్. మాస్టర్ పీస్. మాస్టర్ రాశారు ఇంతకుముందు. గుడ్. పీస్, అంతే. మాస్టర్ పీస్. తర్వాత మాస్టర్స్. మాస్టర్స్. గుడ్. జస్టిఫై. జస్ట్ ఇఫై. గుడ్. జస్టిఫై. ఈ ఇఫై కూడా అంటే ఓవిల్ ఎఫ్ కూడా ముందర థర్డ్ ప్లేస్లో పెట్టచ్చు. ముందర ఫస్ట్ కాదు, థర్డ్ ప్లేస్. ఎఫ్కి థర్డ్ ప్లేస్. ఎఫ్కి సరేలేండి, వదిలేసేయండి, పర్వాలేదులేండి, నో ప్రాబ్లం. జస్ట్ అది లేకపోయినా మీరు పోల్చుకోగలిగితే ఓకే. మీరు డాట్ పెట్టకపోయినా అది జస్టిఫై అని మీరు పోల్చుకున్నారనుకోండి, హ్యాపీ అనమాట. ఓకే, యాక్చువల్గా అక్కడ పెట్టాలి, పెట్టకపోయినా పర్వాలేదు. అది ఎసెన్షియల్ ఓవెల్ అయితే ఏం కాదు, పర్వాలేదు, నథింగ్ టు వరీ. జస్టిఫైస్. ఎస్ పెట్టేయడం అంతే. జస్ట్ ఇఫై ఎస్, అంతే, వెరీ సింపుల్. యూతో వదిలేస్తున్నారు ఓన్లీ. సరేలేండి, అదైనా పర్వాలేదు, పోల్చుకోవచ్చు. జస్టిఫై. జస్టిఫైస్. యూతో అంటే డాష్ పెట్టాలి. జేకి డాష్, ఎఫ్కి ఐ, రెండు ఉండాలి అక్కడ యాక్చువల్గా. సజెస్ట్. సజెస్ట్. మళ్ళీ రండి, ఎస్టీ లూప్ నీట్గా పెట్టండి ఒకసారి, మళ్ళీ రండి. సర్క్లెస్ జే ఎస్టీ లూప్. యా, ఫస్ట్ది డాష్, తర్వాతది డాట్. ఓకే. సజెస్ట్. సజెస్టింగ్. సజెస్ట్కి ఇంగ్ పెట్టేయటమే. గుడ్. సజెస్ట్. ఫస్ట్ది డాషే పెట్టుకోండి, అంటే కొంచెం అవకాశం ఉన్నంత వరకు పెద్దది పెట్టండి.
డాష్ అదే అదే ఓకే, మీరు పోల్చుకుంటే ఓకే, కొంచెం పెద్ద పెడితే క్లియర్గా ఉంటుంది. సజెస్టింగ్, నెక్స్ట్ సజెస్టివ్, సజెస్టివ్, స స యూత్వ డాష్, లేకపోతే పోల్చుకోలేరు, అందుకు నా బాధ అంతా అది. సజెస్ట్, అజ్, అజ్ జేకి ముందర జే ఉంది కదా, సజ్లో జే ఉంది కదా, ఎఫ్ చూపిస్తున్నారు మీరు, జే చూపించాలి నాకు ముందర. ముందర అంటే లెఫ్ట్ సైడ్ అనమాట. డాష్ పెట్టండి అక్కడ, అది ఓకే. అంటే అది ఎసెన్షియల్ ఓవెల్, అందుకు నేను అంత ప్రెషర్ పెడుతున్నాను మీకు. దాన్ని ఎసెన్షియల్ ఓవెల్ అంటాం. అది లేదనుకోండి మీరు ఆ వర్డ్ ఏంటో పోల్చుకోలేరు తర్వాత. వాటిని ఎసెన్షియల్ ఓవెల్స్ అని అంటాం. అవి ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తాయి, రాను రాను వచ్చేస్తాయి మీకు ఏది ఎసెన్షియల్ ఓవెల్ ఏది కాదు అన్నది. నెక్స్ట్ ఓవెల్స్ మస్ట్ అండి, ఓవెల్స్ అవకాశం ఉన్నంత వరకు పెట్టడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఇంకేమున్నాయి, అన్నీ అయిపోయినట్టే. ఇంకా టెస్టిఫైస్ ఉంది, పర్వాలేదులేండి, నో ప్రాబ్లం, గుడ్. నెక్స్ట్ యతీష్ కుమార్ గారు రెడీ, మీరు కూడా కంటిన్యూ చేయండి. యోగిరెడ్డి గారు ఫాస్ట్, ఫాస్ట్, గుడ్. ఫాస్టర్, ఏం కనిపిస్తుందండి, కొంచెం కొంచెం గట్టిగా రాయండి, పర్వాలేదు. ఫాస్టర్ పెద్దగా రాయండి, గట్టిగా రాయండి. ఫాస్టర్, మాస్ట్, మాస్ట్, యా మాస్టర్, మాస్టర్. అక్యూజ్డ్, అక్యూజ్డ్, వెరీ గుడ్. ఎక్స్క్యూజ్డ్, ఎక్స్క్యూజ్డ్, కరెక్ట్. ఎస్డీలు కొంచెం బాగా పెట్టండి ఇంకా, అంటే అదేదో సెస్ సర్కిల్ లాగా అయిపోయింది. గుడ్. ఇంకా పెద్ద హాఫ్ వరకు మనకేంటి లూప్స్ ఎప్పుడు కూడా అది ఓవెల్ షేప్ రావాలి, హాఫ్ ఆ స్ట్రోక్లో హాఫ్ వరకు వెళ్ళిపోవాలి. 2/3 వెళ్ళిపోతే స్టర్, పెద్దది రాస్తే అది స్టర్. టేస్ట్, టేస్ట్, సరే, టేస్టర్. చిన్నవి ఎందుకు రాస్తున్నారు మీరు, అంటే మీకేనా ఇంతకుముందు చెప్పాను నేను, అంటే స్ట్రోకులు చాలా చిన్నవి అయిపోతున్నాయండి. మీరు హాఫ్ నుంచి అంటే 2 లైన్స్కి 2 లైన్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటికి మధ్యలోంచే మొదలెడుతున్నారు మీరు. ఓకే, దానివల్ల ప్రాబ్లం పడతారు. ఎవరు చెప్పాను మరి, ఇంతకుముందు ఇలాగే రాశారు ఎవరో ఇంతకుముందు కూడా. నెక్స్ట్ స్టాప్, స్టాప్, ఎస్టీపీ, స్టాప్, ఓకే గుడ్. స్టాపేజ్, స్టాప్ ఎడ్జ్, చాలా చిన్నది అయిపోయింది, అది సాపేజ్ అయిపోతుంది. అది ఎస్టీ లూప్ ఉండాలి, పెద్దదే. మీరు లూపు చిన్నది ఉండాలనుకోకండి, చిన్నదంటే మరీ చిన్నది అయిపోకూడదు. హాఫ్ నుంచి రాయండి, హాఫ్ నుంచి, అది అంతే అంతే సరిపోయింది, వెరీ గుడ్, అది కరెక్ట్ అనమాట. ఓకే, అది కరెక్ట్. స్టాపేజ్. స్టోరీ, స్టోరీ, మళ్ళీ చిన్నది అయిపోయింది, పెద్దది హాఫ్ నుంచి. మీరు అది ప్రాక్టీస్లో ఉండాలి, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు, ఇంటి దగ్గర ప్రాక్టీస్లో మీకు అది ఉండాలి. ఎస్టీలు పెద్ద అంటే హాఫ్ నుంచి రాయటం అనేది ప్రాక్టీస్ అయిపోవాలి. 2 పేజీలు ఒక్కొక్క వర్డ్ 2 పేజీలు ప్రాక్టీస్ చేయమన్నాం మనం. అట్లీస్ట్ ఒక లైన్, లైన్ టు లైన్ అలా 2 పేజెస్, 7 లైన్స్, 7 2s are 14 పేజెస్. మరి మీరు ఎంత చేశారో నాకు తెలియదు కానీ 14 పేజెస్ మీకు ఉండాలి. యాక్చువల్గా నేను ఇప్పుడు వర్క్ చూస్తే 14 పేజెస్ నేను వర్క్ చూడాలి కదా, అప్పుడు మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. స్టార్, స్టోరీ, 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 ఎస్టీ లూప్ రే, ఎస్టీ లూప్ రే, ఫట్ ఇలాంటి రాసేయాలన్నమాట, పెద్దగా రాయాలి. బెస్ట్, చక్కగా రాయండి, బెస్ట్, నీట్గా రాయండి, బెస్ట్. ఎస్, ఇప్పుడు ఎంత బాగా వచ్చింది చూడండి, ఇది కరెక్ట్ స్ట్రోక్ లెంగ్త్, కరెక్ట్గా రాశారు. ఇప్పుడు అన్ని చిన్న చిన్న రాసేస్తున్నారు. ఇందాక బెస్టో ఓవెల్ వచ్చింది, ఓవెల్ వచ్చింది, బెస్టో. బాగా ప్రాక్టీస్ చేయలేదో ఏమో, ఇలా రాసేయాలి, రాంగ్. బి సర్క్యులస్ టీ, బి సర్క్యులస్ టీ, ఎస్, బెస్టో,
ఓ యా కరెక్ట్. మరి ఓ మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఓవెల్ ఎప్పుడో అయిపోయింది కదా! ఆ, ఏ, ఈ, ఆ, ఓ, ఊ ఇవి ఫుల్ బై హార్ట్ అయిపోవాలి. ఇంకా మరి అసలు అందులో 1% కూడా మనం బ్యాక్ స్టెప్ వేయకూడదండి. ఓవెల్స్‌లోని, లైన్స్‌లోని. లైన్ మస్ట్. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆలోచించండి. ఎందుకు అబౌవ్ ది లైన్ రాస్తున్నాడు? ఎందుకు ఆన్ ది లైన్ ఉంది? ఎందుకు త్రూ ది లైన్ రాశాడు? సౌండ్ ఏమొచ్చింది? యెస్ కరెక్టే. వీడు రాసింది కరెక్టే అని కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి రాయండి. స్టీమ్ చిన్నదే, చాలా చిన్నది. ఎస్టీ లూపు ఎమ్. స్టీమ్ చిన్నది అయిపోయిందండి బాగా. ఎస్టీ లూప్ హాఫ్ నుంచి మొదలెట్టాలి. ఎమ్ హాఫ్ నుంచి మొదలెట్టండి. అది ఇప్పుడు చూడండి, మిగతా ముందు దానికి దీనికి చాలా తేడా ఉంది కదా, అలా అనమాట. ఎమ్ ఉందా, ఎమ్లో హాఫ్ నుంచి మొదలెట్టాలి మనం. స్టీమ్. ఓకే. నెక్స్ట్ ఇంకా ఈజీ చెప్తా పోనీ. పోస్ట్. పిఎస్టీ లూప్ హాఫ్కి వెళ్ళాలి కరెక్ట్గా చూడండి. ఇంకా పైనుంచి, ఇంకా పైనుంచి, ఇంకా పైనుంచి. మరి 2/3 వెళ్ళిపోకూడదు. ఎస్ అది పోస్ట్. కానీ అంత స్లోగా రాస్తే వెళ్ళిపోతుంది ఎటో. దట్ స్పీడ్గా రాయాలి, యాక్యురేట్గా రాయాలి. ఓకే. పోస్ట్. స్టర్ వచ్చింది ఇప్పుడు. అంటే ఎంత పెద్దది రాయాలో ఆలోచించండి మీరు. అమ్మ ఇప్పుడు వచ్చారు లైన్లోకి. ఓకే రైట్. టేస్ట్ పెద్దది రాయండి. యా గుడ్. ఇంకా పెద్ద పెట్టచ్చు పర్వాలే. ఓకే. టేస్టర్. సరిపోదు. అది బాగాలేదు. అది సిమెట్రిక్గా లేదు. మీరు టెక్స్ట్ బుక్ చూసే కదా ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఆ స్టర్ ఎలా ఇచ్చి ఉంటాడు అలాగే రాయాలి. నేను కూడా చూపించా స్టర్ ఎలా రాయాలో. ఇగోండి ఇలా నా చేతులు చూడండి, ఇలా కోలగా అయిపోకూడదు. ఇలా ఏదో స్టమక్ వచ్చినట్టుగా ఎంత పెద్దది ఉండాలన్నమాట. టేస్టర్ అంతది ఉండాలి. మీరు ఎలా రాస్తున్నారంటే ఇక్కడదే కలిపేస్తున్నారు ఇలాగా. టేస్టర్. నెక్స్ట్ అడ్జస్ట్ రాయగలరా? అడ్జస్ట్. జస్ట్. నాకు కెమెరా చూపించాలి మీరు ఎక్కడ రాస్తున్నారు. యా కరెక్ట్. జస్ట్. జేకి యూ, జేయుఎస్టీ కదా, యూతో యా కరెక్ట్. అడ్జస్టర్. ఎస్టీ బదులు స్టర్ పెట్టేయటమే. అడ్జస్టర్. యా గుడ్. ఆనెస్ట్. డాష్ పెట్టి తర్వాత డాట్. ఓకే. ఆనెస్టీ. సూపర్, వెరీ గుడ్. ఫాస్ట్. గుడ్. ఫాస్టర్. ఇప్పుడు ఫాస్టర్కి మీరు డిఫరెన్స్ ఏమైనా? ఇప్పుడు ఫాస్ట్ ఒకసారి క్లోజ్ చేసేయండి చేత్తోని, ముందరది చేత్తో మూసి. ఇప్పుడు అది ఫాస్టర్ అని మీరు అనుకుంటారా? అనుకోలేం మనం. ఇంకా దానికి చెప్పాను కదా, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా రాసేయాలి దాన్ని. అలా అనకూడదు యాక్చువల్గా నేను. గుడ్. ఇంకా పెద్ద పెట్టచ్చు మీరు, ఇంకా పెద్దది పెట్టచ్చు. ఓకే. ఫాస్టర్. మాస్ట్. కొంచెం కెమెరా కిందకి. స్టర్ బాగా పెద్దది పెట్టండి. ఎంత పెద్దదైతే అంత కరెక్ట్. మాస్టర్. ఓకే. మాస్టర్, వెరీ గుడ్. మాస్టర్స్ సర్క్యులర్స్ పెట్టండి బయటికి. మాస్టర్స్. ఎం పెద్దది అయిపోకూడదు, మళ్ళీ స్టర్ పెద్దది అవ్వాలి. ఓకే. ఇవన్నీ ప్రాక్టీస్లోనే వస్తాయండి. ఇవన్నీ మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా కదులుతాయి మనకి. అంటే సిమెట్రీగా ప్రాక్టీస్ చేయాలి, యాక్యురేట్గా ప్రాక్టీస్ చేయాలి, అట్ ది సేమ్ టైం స్పీడ్ కూడా రావాలి. అదనమాట. అప్పుడే మనకు బాగా వస్తుంది షార్ట్ హ్యాండ్. నెక్స్ట్ అక్యూజ్డ్. కొంచెం కెమెరా కిందకి రాసారా? అక్యూజ్డ్ అయిపోయింది. ఓకే. ఎక్స్క్యూజ్డ్. వెరీ గుడ్. ఎస్డి లూప్ కొంచెం బాగా ఉండాలి. సరే. అపోజ్డ్. ఫస్ట్ది డాషే, సెకండ్ది ఫస్ట్ది రెండు కూడా అపోజ్డ్ కదా. యా. సపోజ్డ్. ఆంగ్లేన్ రాయండి. సపోజ్డ్. కొంచెం కెమెరా కిందకి. మీరు ఫిక్స్ చేసుకోలేదా? ఫిక్స్ చేయమని చెప్పాను. కెమెరా ఫిక్స్ చేసుకుంటే మీకు స్పీడ్ రాసేటప్పుడు, రివిజన్ ఎక్సర్సైజ్లప్పుడు ఈజీగా ఉంటుంది. లేకపోతే ఫిక్స్ చేసుకోకపోతే ఒక పక్క చెయ్యేలా పాపం. నేను మీకు ఫస్ట్లోనే చెప్పాను అలా ఓన్లీ ఇది ఒక్కటి పెట్టుకోండి జాగ్రత్త. కానీ తర్వాత ఓవెల్స్ దగ్గర నుంచి మీకు చెప్పాను, పారాగ్రాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, నాట్ ఓవెల్స్.
ఎలాగో ఒకలాగా స్టాండర్డ్గా ఫిక్స్ చేసేసుకోండి దాన్ని, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. సపోజ్డ్, డెపోజ్డ్, ఈజీదే రాసేయండి. డెపోజ్డ్ టక్ 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 రాసేయాలి ఇలా ఫాస్ట్గా. ఎంతసేపు అండి, ముగ్గురున్నారు, 35 ఎక్సైజ్ ఎంతసేపు అవ్వకూడదు. డెపోజ్డ్, ఓకే గుడ్. మిక్స్డ్, ఎంకే సర్క్లెస్ డి, ఎంకే సర్క్లెస్ డి, మిక్స్డ్. ఎస్డి లూప్ రావాలి, సర్క్లెస్ అయిపోతుంది అది. కేలో హాఫ్ వరకు రాయండి. మిక్స్డ్, ఓకే. చెస్ట్, 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 యా. చెస్టర్, చెస్టర్, ఓకే. కొంచెం పెద్ద పదం ఇవ్వనా? జస్టిఫై, జస్ట్ ఇఫై, జస్ట్ ఇఫై. కెమెరా కిందకి, జస్టిఫై, వెరీ గుడ్. జస్టిఫైస్, దానికి సర్క్లెస్ పెట్టేయండి అంతే. జస్టిఫైస్, గుడ్. టెస్టిఫై, టెస్టిఫై, అంతే, కరెక్ట్. సజెస్ట్, 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 ఓకే. సజెస్టివ్, చాలు, గుడ్, బాగానే ఉంది. ఇంకోటి రాయండి పోనీ. స్టెయిర్, స్టెయిర్, కొంచెం కిందకి కెమెరా. సర్క్లెస్ అయిపోయిందండి. ఆర్కి హాఫ్ నుంచి కదా రాయాలి, హాఫ్ హాఫ్ రాయాలి మీకు. అంటే లూపు ప్రాక్టీస్ చేయలే మీరు సరిగ్గా. అంటే ఒక్కొక్క ప్రతి లూప్ని బాగా రాయాలి, లేకపోతే సర్క్లెస్ అయిపోతుంది. ఓన్లీ సెయిర్ అని రాసేస్తారు తర్వాత మీరు. అంటే మీరే కష్టం అవుతుంది. అంటే మీరు స్ట్రోకు చిన్నదే అయిపోతుంది, ఈవెన్ లూప్ కూడా చిన్నదే పెట్టేస్తున్నారు. అప్పుడు అంటే ప్రాబ్లం ఏంటి అని అంటే క్వశ్చన్ మార్కే దానికి, $1 బిలియన్ క్వశ్చన్ అది. అంటే ఏమవుతుందా అంటే యాక్చువల్గా ఏమవుదు, కానీ మీరు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్క్రైబ్ చేసేటప్పుడు పప్పులో కాలేసేస్తారు. ఎస్టీ బదులు ఎస్ రాసేసుకోవటం, అలాంటి ప్రాబ్లమ్స్ అయిపోతాయి. అందుకు పోనీ మీకు చిన్న అక్షరాలే అలవాటు అనుకోండి, దానిలోనే ప్రాక్టీస్ చేయండి. బట్ ఎస్టీ లూప్ లాగా ఉండాలి, ఎస్ సర్క్లెస్ లాగా అయిపోకూడదు. ఇది బాగుంది చూడండి, ఎంత బాగుందో ఇది. ఇప్పుడు సరిపోయింది, ఇది క్లియర్. స్టెయిర్. నెక్స్ట్ స్టెయిర్ కేస్, స్టెయిర్కి కేస్ పెట్టేయటమే. స్టెయిర్ కేస్, గుడ్, చాలు. ఇంకెవరన్నా? రంగా గారు రెడీ. ఇందులోనా? ఇందులో ఎక్కడ వచ్చిందండి? రాయకూడదు. స్టెయిర్ లాస్ట్ ఆర్ కదా, లాస్ట్ ఆర్ తర్వాత ఓవిల్ ఫాలో అవ్వలేదు కదా, కాబట్టి డౌన్వర్డ్ ఆరే. ఓవిల్ ఫాలో అయితేనే రే, కరెక్ట్గానే ఇచ్చాడు అది. అది ఎక్కడ మనకి కన్ఫ్యూజన్ లేదు. డౌన్వర్డ్ ఆర్ రూల్స్ ఉన్నాయి కదా, బేసిక్ రూల్స్ చెప్పాం. ఇంకా పెద్ద రూల్స్ ఉన్నాయి చాలా మనకి తర్వాత. బేసిక్ రూల్స్ ఏం చెప్పాం మనం? లాస్ట్ ఆర్ అయి ఉండాలి, దాని తర్వాత ఓవిల్ ఫాలో అవ్వకపోతే డౌన్వర్డ్ రాయాలి. ఎమ్ ముందు ఆర్ ఎప్పుడు డౌన్వర్డ్ ఆరే. లాస్ట్ ఆర్ తర్వాత ఓవిల్ ఫాలో అయితే రే రాసుకోవాలి కదా. మధ్యలో ఆర్ ఎప్పుడు కూడా రే ఉండాలి. అంటే ఒక వర్డ్లో మధ్యలో ఆర్ ఎప్పుడు వస్తే రే రాయాలి. స్టార్టింగ్ ఆర్ ఓవెల్ ముందర ప్రిసీడ్ అయితే డౌన్వర్డ్ ఆర్ రాయాలి. ఓవెల్ ప్రిసీడ్ అవ్వకపోతే రే రాసుకోవాలి. ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది స్టెయిర్ అనుకోండి, చివరార్, అది చివరార్ తర్వాత ఓవెల్ లేదు, కానీ డౌన్వర్డ్ ఆరే. కార్, స్టెయిర్, బార్, పార్, చివరార్ ఎప్పుడు కూడా డౌన్వర్డే. ఓవెల్ ఫాలో అవ్వకపోతే, ఫాలో అయితే రే రాయాలి. మీరు అన్నది కరెక్ట్, కానీ ఇందులో ఏం తప్పులేదు, కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ మీరు ఎవరు ఇప్పుడు స్టార్ట్ చేసాం? రంగా గారు రాయగలుగుతారు కదా, ట్రై చేయండి. ఓకే, డన్. ఫాస్ట్, ఫాస్ట్, ఎఫ్ అండి, ఎఫ్. ఫాస్ట్, ఓకే. ఫాస్టర్, గుడ్. ఫాస్టర్, పర్ఫెక్ట్. టేస్ట్, టేస్ట్, గుడ్. టేస్టర్, అంతే. చెస్ట్,
చెస్టర్ చెస్టర్. స్టర్ ఇంకా పెద్దది పెట్టచ్చు లూపు, కొంచెం పెద్దది పెట్టచ్చు. లేకపోతే రెండు చెస్టర్, చెస్ట్ లాగా అయిపోతాయి. బాగా పెద్దది పెట్టండి, అంటే లావు ఉండాలి, లావుగా ఉండాలి. ఓకే. నెక్స్ట్ మాస్ట్. అది కరెక్ట్. మాస్ట్, మాస్టర్. లావుగా రాయాలన్నమాట. మాస్టర్ పీస్. కరెక్ట్. పీస్ ఎక్కడ పెట్టకూడదు, ఓన్లీ పీస్ దగ్గర పెట్టాలా? అటు రైట్ సైడ్. ఓకే. మాస్టర్ పీస్. నెక్స్ట్ అపోజ్డ్. గుడ్. సపోజ్డ్ ఆన్ ది లైన్ రాయండి. సపోజ్డ్. ఇంకోటి సపోజ్డ్. ఎక్స్పోజ్డ్. కే సర్కిలస్ పి. కే సర్కిలస్ పి. కే సర్కిలస్ పి. నేను చెప్తూ ఉంటాను, రాయండి మీరు. సర్కిలస్ పి. సర్కిలస్ రాయట్లా మీరు. అది కరెక్ట్. ఎక్స్పోజ్డ్. స్టేల్. ఎస్టీ లూపు ఎల్. స్టేల్. ఎస్టీ లూప్ పెట్టి పైకి ఎల్లలా రాసేయటమే. ఎల్ ముందర ఎస్టీ లూప్ పెట్టేస్తాం అంతే. టీ రాయకూడదు, టీ అనేది అసలు లేదు ఇందులోని. ఎస్టీ లూప్ అంతే, ఒకటే. ఎస్టీ లూపు ఎల్. మీరు ప్రాక్టీస్ చేయాలండి బాగా, సరిపోవట్లేదు. ఎలా మరి అంటే ఒకసారికి ఇప్పుడు నేను ఎలా చెప్పాలంటే మీకు డిక్టేషన్ ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? చూడండి, నేను చెప్తాను. మామూలుగా రాయకండి, మామూలు వినండి ఒకసారి. ఫాస్ట్ అంటే రాసేయాలి, ఈ పాటికి అయిపోవాలన్నమాట. ఫాస్టర్ అంటే అయిపోవాలి ఆ పాటికి. స్టేల్ అనగానే రాసేయాలి అంతే. స్టేల్, ఎస్టీ లూపు ఎల్. స్టెల్తీ అయిపోవాలి. స్టెయిర్ అయిపోవాలి. అలా అనమాట, అలా రాయగలగాలి. స్టెల్తీ. ఓకే. స్టెయిర్ రండి. స్టెయిర్. ఆలోచించకూడదు. ఎస్టీ లూపు ఎల్ కాదండి, ఆర్. స్టెయిర్. ఎల్ రాసేస్తున్నారు మీరు, ఆర్ రాయాలి. రే కాదు, ఆర్. డౌన్వర్డ్ ఆర్. అది ఎస్టీ. మీరు ప్రాక్టీస్ చేయలేదని అర్థమైపోతుంది. స్టెయిర్. ఓకే. స్టెయిర్ కేస్. ప్రాక్టీస్ చేయకుండా డిక్టేషన్ రాయలేమండి మనం. స్టెయిర్ కేస్. అమ్మో, మాకైతే అసలు వదిలేవాళ్ళు కాదు మా సార్ ఆ టైంలో అయితే. కోర్స్ అప్పుడు మేము డిగ్రీ టైంలో నేర్చుకున్నాం, అది వేరే విషయం. స్టెయిర్ కేస్ అప్పుడు టైం ఉండేది కాబట్టి ప్రాక్టీస్ చేసాం ఫుల్గా. మీకు ఇప్పుడు మరి మీ వృత్తుల్లో కొంచెం టైం తక్కువ ఉంటుంది, అయినా ట్రై చేస్తున్నారు మీరు. హ్యాట్స్ ఆఫ్ అందరికీ. మీ జాబ్స్లో ఉంటూ, మీ ప్రొఫెషన్స్లో ఉంటూ మీరు ఇంకా చేయగలుగుతున్నారు. ఎనీవే, గుడ్. స్టెయిర్ కేస్. మాకంటే ఇంకేం పనండి, కాలేజీకి వెళ్ళటం, రావటం, సాయంత్రాలు కూర్చోవటం అంతే. ఇంటి దగ్గర రాసుకోవటం, నెక్స్ట్ రోజు క్లాస్కి వెళ్ళిపోవటం. డిక్టేషన్ ఫాస్ట్గా రాసేసేవాళ్ళం, మాకు ఇబ్బంది వచ్చేది కాదు. నెక్స్ట్ స్టోరీ. ఎస్టీ లూపు రే. ఇందాక రాశారు కదా రే, అలాగా. స్టోరీ. ఎస్టీలో ఫుల్గా రాయాలి, బాగా రాయాలి. చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి మీరు, ప్రాబ్లం లేదు. రంగా గారా, మీరు ఇప్పుడు అశోక్ గారికి చెప్తాను, అది కూడా రాయండి. కాకపోతే ప్రాక్టీస్ ఉండాలి బాగా. అశోక్ గారు రెడీ. పోస్ట్.
పోస్టర్, గుడ్. మాస్టర్, గుడ్. మాస్టర్ పీస్. చూడండి ఆయన రాస్తున్నారు, అశోక్ గారు ఫాస్ట్గా రాస్తున్నారు. అలా మీరు కూడా రాయగలగాలి అందరూ కూడా. అలా ఒకసారి చెప్తే వెంటనే టక్మని రాసేయాలన్నమాట. అంటే అఫ్కోర్స్ ఆయన ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది, ఇంతకుముందు అనుభవం ఉంది, బట్ ఎనీవే మర్చిపోయి ఉంటారు కదా, ఆయన రాయగలుగుతున్నారు. స్టీమ్ షిప్, గుడ్. అది ఆ యాక్యురసీ ఉండాలి. స్టీమ్ షిప్, గుడ్. స్టెయిర్, ఓకే. స్టెయిర్ కేస్, కరెక్ట్. స్టోర్, గుడ్. బెస్ట్, అంతే. ఇలా రాస్తే ఈ 35 ఎక్సైజ్ 35 1 మినిట్లో అయిపోతుంది కదా, అలా ఉండాలన్నమాట ఫాస్ట్గా. బెస్టో, బెసెట్, సజెస్ట్, గుడ్. సజెస్టివ్, ఇలా ఉండాలండి, ఇది కరెక్ట్. ప్రాక్టీస్ చేయటం ఇలా చేయాలన్నమాట. సజెస్టింగ్, ఇంగ్ తప్పురా సార్, ఇంగ్ మీదే ఉంటుంది చూడండి. సజెస్ట్కి ఎస్ట్ ఎక్కడ ఉంది, అక్కడికే అలాగే వస్తుంది. అది రైట్. సజెస్టింగ్. స్టేల్, స్టెల్తీ, గుడ్. అపోజ్డ్, డెపోజ్డ్, సపోజ్డ్, ఎక్స్పోజ్డ్, ఏ సరిపోయింది. ఎక్స్క్యూజ్డ్, ఏ ఆన్ ది లైన్, ఓకే. మిక్స్డ్, అడ్జస్ట్, గుడ్. అడ్జస్టర్, టేస్ట్, ఇంకొంచెం పెద్ద పెట్టచ్చు ఎస్టీ లోపు, పర్వాలేదు, కానీ ఇంకా పెద్ద ఉండాలి. టేస్టర్, అది. చెస్టర్, మిస్ట్, MST, మిస్టీ, ఓకే. ఆనెస్ట్, నే కూడా పెట్టండి, లేకపోతే ఆనెస్ట్ ఇంకోటి ఏదో అయిపోవచ్చు. ఆనెస్టీ, ఓకే. ఆనెస్టీ యాక్చువల్గా పైన ఉంటే కరెక్ట్, సరేలేండి. ఇంకేమున్నాయి ఇందులోని. జస్టిఫైస్, సర్క్లెస్, ముందర పెట్టేయాలి సర్క్లెస్. సజెస్టింగ్, టెస్టిఫై, స్టర్డీ, ఎస్టీ లూపు రే, గుడ్. స్టర్డీలీ, మామూలు జస్ట్ ఎల్ పెట్టడం అంతే. స్టోరీ, స్టేట్లీ, అంతే, అయిపోయాను నిన్న. వెరీ గుడ్. సో ఏం చేస్తారు ఇప్పుడు మీరు, రేపు అయితే 36 ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి.